కళ్యాణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ముగ్గురు నిలబెట్టండి మా తాలూకాలో. ఎన్టీఆర్ గారి 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎన్టీఆర్ గారి అభిమాని కాబట్టి ఎన్టీఆర్ గారు ఇప్పుడు కొడాలి నాని గారికి బాగా క్లోజ్ అండి. కొడాలి నాని వల్లభనేని వంశీ. సో వంశీ గారిని జైల్లో వేశారు. ఇప్పుడు రేప మాప మరి కొడాలి నాని గారు ఆయన మీద ఏమైనా కేసులు వేస్తారేమో తెలీదు. సో ఎన్టీఆర్ గారు వాళ్ళిద్దరు క్లోజ్ కాబట్టి సో అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజకీయాలకి కొంచెం దూరంగా ఉన్నారు. మరి ఆయన స్పందన ఏంటి? ఆయన వాళ్ళకి టచ్లో ఉంటారనుకున్నారా? ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేస్తాడు ఎన్టీఆర్ వల్లభనేని వంశీ కొడాలి నానికి? చేయరు. సినిమా వేరు, రాజకీయం వేరు. ఇతను సినిమా పక్షంగా ఉండగాడు కాబట్టి సినిమా పక్షం గురించి ఇతను ఆలోచించుకుంటూ పోతున్నాడు. అతను రాజకీయ పక్షంగా ఆలోచించిన పొద్దు రాజకీయ పక్షంగా వాళ్ళ గురించి ఆలోచిస్తాడు. అతను రాజకీయంలో లేడు. అతను ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతూ పోతున్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితిలో కూడా అతను రాజకీయాలకు అవసరం లేదనుకొని పక్కన పోయిన వ్యక్తి. మనమే మనుషులు రుద్దుతున్నారు అంతే అతన్ని. అతని మనస్తత్వం ఎట్లుండదు అనేది ఎవరికి తెలియదు. అది అతను ఏ పని చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన షూటింగ్ లేదా ఆయన చేసుకుంటాడు. భవిష్యత్తులో అయినా సరే టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ గారి అవసరం ఉండదంటారా? అవసరం లేదన్న. అతను రాజకీయాలు అవసరం లేదన్న. సినీ పరిశ్రమలో ఆయన రారాజు. ఇప్పుడు ఆయన సినీ పరంగా ఆయన పని ఆయన చేసుకుంటే చాలు. ఆయన పాలిటిక్స్ లోకి వద్దాం అనుకుంటే ఆ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా, స్వాగతించరా? అభిమానించరన్న. స్వాగతించరు. నేను ఓటు కూడా వేయను. నాకు ఆయన సినీ పరంగానే ఇష్టం అన్న. నాకు రాజకీయంగా ఆయన వస్తాడు అంటే నేను ఏ పార్టీకి కూడా ఓటేయనన్న. జనసేన సిద్ధాంతాలు నచ్చినాయని చెప్పేసి అంటున్నారు కదా ఒక ఎన్టీఆర్ అభిమాని. సిద్ధాంతాలు నచ్చినాయన్న, నేను కాదు నేను చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఫ్యాన్స్ పరంగా నేను చెప్తున్నాను. ఆయన రాజకీయం స్టార్ట్ చేసినప్పటికీ నేను ఓటేయను. ఆయన సిద్ధాంతం ఏమి? సినిమా పరిశ్రమ. నాకు సినిమా పరంగా నచ్చుతాడు. రాజకీయ పరంగా ఎవరు? పవన్ కళ్యాణ్ గారు నచ్చుతాడు. పవన్ కళ్యాణ్ గారికి నేను ఓటేస్తాను. సినీ పరిశ్రమ ఇప్పుడు నేను కూడా చెప్తానన్నా. ఇప్పుడు నేను ఏదో విషయం కాదన్నా, నేను ఒక విషయం చెప్తాను. నా తంబాలపల్లి తాలూకా, చిత్తూరు డిస్టిక్, మదనపల్లి పక్కన తంబాలపల్లి తాలూకా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ ముగ్గురు నిలబెట్టండి మా తాలూకాలో. ఎన్టీఆర్ గారి 50,000 మెజార్టీతో గెలుస్తాడు తంబాలపల్లి తాలూకాలో. ఫ్యాన్స్ అంత ఫుల్గా ఉంది మాకు తెలుసు. ఎన్టీఆర్ అంటే కెపాసిటీ ఏమనేది మాకు తెలుసు. కానీ నేను మటుకు ఓటేయను. నేను ఆయన సినిమా పరంగానే నచ్చుతాడు. నాకు రాజకీయాల్లోకి రావద్దు ఎన్టీఆర్. రాజకీయాల్లోకి వచ్చి ఒక మాట ఎందుకు అనిపించుకోవాలన్న మా అన్న. ఇప్పుడు ఆడొక మాట అన్నాడు. కొడాలి నానిగాడు కానీ ఎవడైనా కానీ చాలా మంది మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారిని. మా అన్న మా కోసం అనిపించుకునే అవసరం లేదు. మేము నాశనం అయిపోనేలే. మా అన్న అనిపించుకోకూడదు మాట. మా అన్న చల్లగా ఉండాలి 10 ఏళ్ళ పాటు. సినిమాల్లోనే మంచిగా సినిమాలు చేస్తేనే మా అన్న మంచిగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు తిట్టారన్న ఎవడన్నా కానీ. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు తిడితే పవన్ కళ్యాణ్ గారు అన్నీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు స్టిల్ నిలబడ్డారు అంటే వాటికి ఏం కారణము? రాజకీయం లేక ఆయన దిగాను, నేను దీంట్లో సాధించల్లా, నేను రాజకీయం గురించినే మాట్లాడాలా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్టిల్ ఆ రోజు నిలబడ్డాడు కాబట్టి ఈ రోజు ఆయన ఆ స్థానంలో ఉన్నాడు. ఒక అభిమానిగా ఎన్టీఆర్ గారి మీద ఒక మాట కూడా పడడం మీకు ఇష్టం ఉండదు కాబట్టి రావద్దు. ఇష్టం లేదన్న. నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అన్న ఇప్పుడు నిలబడ్డాడు, రాజకీయంలోకి వచ్చారు, పార్టీ పెట్టారు, స్థాపించారు. ఒక ఆయన క్రేజ్ వేరు, సినీ పరంగా ఎన్టీఆర్ గారి క్రేజ్ వేరు. రాజకీయమే, సినీ పరిశ్రమ రెండిటికి కంబైన్ చేసి జనాలు ఏం చేస్తున్నారంటే జనాలు పెద్ద పుష్పాలు చేస్తున్నారు మనుషుల్ని. ఇప్పుడు ఒక విషయం చెప్తానన్న, చిన్న సొల్యూషన్ విషయం. చంద్రబాబు నాయుడు గారిని జైల్లోకి పెట్టారు. జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అంటారు. జూనియర్ ఎన్టీఆర్ 2009లో ప్రచారం చేశారు కదా టీడీపీ. నేను చెప్పేదేనన్నా, నాకు తెలుసు అన్న ఆ విషయాలన్నీ. జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం పోయారు, ప్రతి ఒక్క చోట ఎర్రంనాయుడు గారు శ్రీకాకుళం ఏరియాకు పోయారు, ప్రతి ఒక్క చోట పోయారు. పోయిన చోటలా గెలిచారు క్యాండిడేట్లు కూడా. నాకు అవన్నీ తెలుసు. ఒక విషయం నేను చెప్తానన్న, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాలేదు అని అంటున్నారు కదా జనాలు. అతను సినీ ఫీల్డ్గా పరిశ్రమలో ఒక సైన్ అనేది చేసింటారు అగ్రిమెంట్ మీద. ఆయన డేట్ల ప్రకారం ఆయన చూసుకోవాలి, ఆయన డేట్ ప్రకారం ఆయన పోవాలి. నడిపించాలి గెలిచే జనాలు ఎవరన్నా అంటే ఇంకా కొంతమంది టీడీపీ నాయకులు, కొంతమంది అభిమానులు ఏమంటున్నారంటే ఇప్పుడు టీడీపీలోకి అయితే చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్ గారు ఉన్నారు. వచ్చినా ఇప్పుడు నెక్స్ట్ లోకేష్ గారికే ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేయాలి, అంతేగాని ఎన్టీఆర్కి ఒకవేళ రాజకీయంలోకి వస్తే సరైనటువంటి పదవి కానీ సరైనటువంటి గౌరవం కానీ టీడీపీ పార్టీలో ఉంటుంది అని చెప్పేసి మేము అనుకోవట్లేదు అనేటువంటి కామెంట్స్ కొంతమంది అంటున్నారు.
అది రాంగ్ అన్న. ఇప్పుడు బాలకృష్ణ గారి కూతురుని చేసుకునేది ఎవరు? నారా లోకేష్ గారు. ఆయన బావవర్స్ ఎవరైతారు? జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన మర్యాద ఆయనకు ఉంటుంది, బాలకృష్ణ గారి మర్యాద ఉంటుంది. ఇప్పుడు రాజకీయ వారసత్వం కావాలి అంటే ఆయన దిగితే రాజకీయం కాదన్నది. ఎప్పుడైనా కానీ ఒక సిద్ధాంతం ఉంటుందన్న. మన ఇంట్లో మన ఫ్యామిలీ ఉంటుంది, మన ఫ్యామిలీలో ఎంతమందికి ఎంత గౌరవం ఇస్తామో అంతే గౌరవం ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా గౌరవము, పార్టీలు, పదవులు అనేది తగ్గదన్నది. సరేనా, ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు ఎన్టీఆర్ గారు గబుక్కని పాలిటిక్స్లోకి వచ్చారు, అటు పక్క లోకేష్ గారు ఉన్నారు, ఇటు పక్క ఎన్టీఆర్ గారు ఉన్నారు. ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారంటారు? మీరు స్ట్రైట్గా చెప్పండి. ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తారు. ఫస్ట్ టైం కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు చూశారు, ఇప్పుడు ఆయన పార్టీ సిద్ధాంతాలు చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, నారా లోకేష్ గారిని చూశారు, ఎన్టీఆర్ చూడలేదు కదన్నా. ఇది నువ్వు మైండ్. ఇప్పుడు చంద్రబాబు టీడీపీ కార్యకర్తలు, టీడీపీ అభిమానులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని దశాబ్దాలుగా ఉన్న సీనియర్ లీడర్లు లోకేష్ గారికి సపోర్ట్ చేస్తారంటారా, ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తారంటారా? ఆ టైం ఎన్టీఆర్ అని పట్టుకుంటారన్న ఎవరైనా. ఎందుకంటే ఈయన సిద్ధాంతాలు చూశారు, ఇది గెలిచే గుర్రం. మనం ఈయన కింద ఉంటే మనకు వచ్చి విధి ఉంటుంది అనేది అని చెప్పి ఆయన కిందకే పోతారని అందరూ. ఎప్పుడైనా కానీ రాజకీయాన్ని సపరేట్ చేయండి, సినీ పరిశ్రమ సపరేట్ చేయండి. సినీ పరిశ్రమగా ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకొని ఇవ్వండి. సినీ పరిశ్రమలో రాజకీయాలు ఉండేది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం, పురంధేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఉన్నారు. నలుగురు ఉన్నారు. నలుగురు 4 స్తంభాలుగా ఆంధ్రప్రదేశ్కు నిలబడుకొని ఉన్నారు. రాజధాని చేస్తున్నారు, ప్రతి ఒక్కటి ప్రజలకు కావాల్సింది చేస్తున్నారు. కొందరు అంటున్నారన్న, విమర్శలు చేస్తున్నారు, ఫ్రీ బస్ పెట్టడం లేదు, అది గ్యాస్ ఇవ్వడం లేదు, అది అని అంటున్నారు. కానీ మన దగ్గర బడ్జెట్ అనేది ఉంటే ఏదైనా ఇవ్వగలం. స్టిల్ ఇప్పటికీ ఆ మాట చెప్తారా? మీ ఏరియాలో ఎన్టీఆర్ గారు ఒక పక్క, లోకేష్ ఒక పక్క నిలబడితే ఎన్టీఆర్ గెలుస్తాడా? ఖచ్చితంగా 100%కి 100% చెప్తున్నా. నేనే నిలబెడతాను, నేనే. దానికి కారణం నేనే ఉంటాను. ఎందుకు అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు నేను ఇంతవరకు చెప్పానన్నా నీకు. చంద్రబాబు నాయుడు గారు చూసేసాం రాజకీయం ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు రాజకీయం ఎలా ఉంటుందో చూసేసినాం, లోకేష్ గారు చూసేసినాం, పవన్ కళ్యాణ్ గారు చూసేసాం. ఎన్టీఆర్ చూడలేదు కదా అన్న. జనాలు ఆకర్షితులు అవుతారు. జనాలు ఎట్లా అంటే జనాల్ని ఎర్రి పుష్పాలను చేసి రాజకీయాలు దిగుతున్నారు. కానీ ఎప్పుడే కానీ రాజకీయం చేసి జనాలు గెలచడం లేదు. రాజకీయంగా రాజకీయ నాయకులు ఎదుగుతున్నారు కానీ జనాలు ఎప్పటికీ ఎదగడం లేదు. జనాలు ఎప్పుడు ఎక్కే ఆర్టీసీ బస్సు వాడు ఎక్కుతూనే ఉన్నాడు, ఎప్పుడు దోలే బండి పెట్రోల్ అయిపోయినా వాడు దోపించుకుంటున్నాడు. నువ్వు ఇచ్చే పథకాలు మాకు అవసరం లేదు, ఏమీ లేదు. జనాలకు మంచి చెయ్యండి, అది ఒక్కటి చాలను. థ్యాంక్ యూ.